ఇక బీజేపీకి బీఆర్ఎస్ బి టీం అంటూ రాహుల్ గాంధీ తెలంగాణ గడ్డ మీద నుంచి కామెంట్ చేస్తున్న గంటల వ్యవధిలోనే అఖిలేష్ యాదవ్ వచ్చి కేసీఆర్ తో సమావేశం కానుండడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్ తో కూడిన విపక్షాల కూటమిలో సమాజ్వాదీ పార్టీ భాగంగా ఉన్నప్పటికీ అఖిలేష్ ఎందుకు వస్తున్నారన్న చర్చ మొదలైంది. బీఆర్ఎస్ తో ఎలాంటి సంప్రదింపులు ఉండవని, అది ఫక్తు బి టీం అని రాహుల్ కామెంట్ చేస్తూ ఉంటే, బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడే టీంలో ఉన్న సమాజ్వాదీ పార్టీ బీఆర్ఎస్ తో సమావేశం కావడం సరికొత్త అనుమానానికి తావిచ్చినట్లయింది. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఇవాళ హైదరాబాద్ వస్తున్నారు. సీఎం కేసీఆర్ తో ప్రగతి భవన్ లో భేటీ కానున్నారు. జాతీయ స్థాయిలోని తాజా రాజకీయ పరిస్థితులపై వీరిద్దరి మధ్య చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, నిన్న బహిరంగ సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు బీజేపీకి బీఆర్ఎస్ బి టీం అని. ఈ రోజేమో బీజేపీ వ్యతిరేక కూటమిలో భాగస్వామిగా ఉన్న అఖిలేష్ యాదవ్ కేసీఆర్ ని కలవనున్నారు. అసలుకి ఏంటిది తాజా రాజకీయ పరిణామాలు మారుతున్న నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? వెన్నెల, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ రోజు హైదరాబాద్ రానున్నారు. ఈ పర్యటనలో ముఖ్యంగా కేసీఆర్ ను కలవనున్నారు. ఆయన మధ్యాహ్నం 12:30కు డైరెక్ట్ గా బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. అక్కడ నుండి ప్రగతి భవన్ కు చేరుకుంటారు. అయితే ఈ అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఈ సమావేశం అనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతుంది. ఎందుకంటే అఖిలేష్ యాదవ్ బీజేపీ వ్యతిరేక కూటమి ఏదైతే ఉందో, నితీష్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీతో సహా కొన్ని పార్టీలు కలిపి ఏదైతే బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఉందో ఆ కూటమిలో ఉన్నారు ఎస్పీ సమాజ్వాదీ పార్టీ. అయితే ఆ కూటమిలో బీఆర్ఎస్ పార్టీ లేదు. కానీ ఇప్పుడు అఖిలేష్ యాదవ్ కేసీఆర్ ను కలుస్తున్నారంటే రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశం అయింది. అసలు ఎందుకు వస్తున్నారు, దేని గురించి కలుస్తున్నారు అని చెప్పి ఒకవైపు. మరోవైపు చూసుకుంటే నిన్నటి సభలో రాహుల్ గాంధీ కూడా బీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు. బీజేపీకి బి టీమ్ గా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుంది అని చెప్పి కూడా ఆయన విమర్శించారు. అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దేశమంతా కూడా విస్తరిస్తుందట అని చెప్పి కూడా వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించారు రాహుల్ గాంధీ. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుందో అక్కడ మా ఓట్లను చీల్చి బీజేపీకి లబ్ధి చేకూరే విధంగానే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నేషనల్ లెవెల్లో మొత్తం విస్తరించాలని చెప్పి కూడా చూస్తా ఉంది. ఇది ఖచ్చితంగా బీజేపీకి బి టీం అని చెప్పి ఆయన విమర్శించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్లస్ సమాజ్వాదీ పార్టీ ఇవన్నీ కూడా కలిపి కూటమిలో ఉన్న సందర్భంలో ఆ కూటమిలోని వ్యక్తి అంటే ఆ పార్టీ అధినేత, సమాజ్వాదీ పార్టీ అధినేత హైదరాబాద్కు వచ్చి కేసీఆర్ ను కలుస్తుండడం అంటే తాజా రాజకీయాలు, భవిష్యత్ రాజకీయాలు, సో వాటి గురించి కలుస్తున్నారా లేదంటే ఈ కూటమిల గురించి కలుస్తున్నారా అని చెప్పి అయితే సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని ఉంది. ఈ అఖిలేష్ యాదవ్ కూడా భావి భారత ప్రధాని కావాలని చెప్పి కూడా లక్నోలో రీసెంట్ గా కొన్ని పోస్టర్లు కూడా వెలిసాయి. మొన్న శనివారం రోజు అఖిలేష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా లక్నోలో సమాజ్వాదీ పార్టీ ఆఫీస్ చుట్టుపక్కల కూడా కొన్ని పోస్టర్లు అయితే వెలిసాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భావి భారత ప్రధాని విపక్షాల కూటమికి అఖిలేష్ యాదవ్ ఉండాలని చెప్పి కూడా కొన్ని పోస్టర్లు అయితే వెలిసాయి. అంటే ఇప్పుడు అఖిలేష్ యాదవ్ కూడా ఇప్పుడు వచ్చే ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఈ విపక్షాల కూటమి ప్రధాని అభ్యర్థిగా ఉన్నారా, అంటే నితీష్ కుమార్ ను కూడా కాదని, అలాంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీని కాదని సో అఖిలేష్ యాదవ్ కి ఇస్తారా, లేదంటే ఇప్పుడు ఆ కూటమిలో ఒకవేళ ఆ కూటమిలో బీఆర్ఎస్ ను కూడా చేర్చుకుంటారా, బీఆర్ఎస్ ను చేర్చుకుంటే రాష్ట్రంలో సమీకరణాలు ఏ విధంగా మారనున్నాయి, ఒకవేళ ఆ కూటమికి బీఆర్ఎస్ ను దూరంగా ఉంచాలనుకుంటే ఈ భేటీ ఎందుకు కలుస్తున్నారు, వీళ్ళనేది కొన్ని ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. రాజకీయ వర్గాలు కూడా చాలా ఆసక్తిగా అయితే చూస్తా ఉన్నారు. సో మొత్తానికి ఏం చర్చిస్తారనేది అయితే ఆసక్తిగా నెలకొని ఉంది. మొత్తానికి కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా అయితే ఈ కూటమి పనిచేస్తుందని చెప్పి కూడా ఇప్పటికే వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఈ నెలలో మరోసారి కూడా కర్ణాటకలో విపక్షాల కూటమి 17-18 తారీఖులో బెంగళూరులో మళ్ళీ ఈ సమావేశం రెండవ సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఈ భేటీకి కేసీఆర్ ఆహ్వానిస్తారా, అసలు ఈ రాజకీయం నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా చర్చనీయాంశమైంది. అయితే ఇలాంటి సమయంలో అఖిలేష్ స్వయంగా హైదరాబాద్ కు వచ్చి కేసీఆర్ తో చర్చలు జరపనుండడం మాత్రం అయితే
మరోవైపు ప్రతిపక్షాలు ఐక్యత సాగిస్తున్నాయా, లేదంటే బీజేపీకి వ్యతిరేకంగా ఎలా పోరాటం చేస్తారనేది మాత్రం వీళ్ళు చెప్తేనే గానీ తెలిసే అవకాశం ఉంది వెన్నెల. రైట్ రాజు, థ్యాంక్ యూ.